चंडी देवी की जय, चंडी देवी की जय, जय दुर्गा, जय दुर्गा माता की जय, भवानी माता की जय, जय दुर्गा, जय दुर्गा, जय काली, जय काली की जय, अन्नपूर्णा देवी की जय, गायत्री देवी की जय, सरस्वती देवी की जय, लक्ष्मी देवी की जय, महेश्वरी माता की जय, राजराजेश्वरी देवी की जय। మేము గత 7 సంవత్సరాల నుంచి అమ్మవారిని ప్రతిష్ఠించబడుతుంది. మాకు పురాతనమైన గుడి ఉంది. 9 మందితో స్టార్ట్ అయ్యి ఈ రోజుకు 30 మందితోని అమ్మవారు దీక్షలు చేయడం జరుగుతుంది. భవానీలు 14 మంది మేము మాలధారణ చేసుకోవడం జరిగింది. ఈరోజు అన్నప్రసాద కార్యక్రమం ఉంది. గ్రామ పెద్దల సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో, అందరూ సహకారంతో అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జై దుర్గా, జై జై దుర్గా. అమ్మవారు కనకదుర్గ అమ్మవారు ఈరోజు చండీ రూపం, 7వ రోజు చండీ రూపము. రక్తబీజులు అనేటువంటి ఒక రాక్షస సంహారం కోసం ఈమె చండీ అవతారం ఎత్తడం జరిగింది. మనకు ఈ చండీ రూపం అనేటువంటిది 11 రోజుల్లో ఈ మధ్యన తిథుల ప్రకారం రావటం జరిగింది. రాక్షస సంహారం కోసమే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం చండీగా అవతరించింది. ఈరోజు ఇక్కడ అన్నదానం కూడా నిర్వహించడం జరుగుతుందని మరీ తెలియజేస్తూ ఉన్నాము. ఓం శ్రీ దుర్గాయ నమః. మాది నల్గొండ జిల్లా శాలివారం మండలం ఆకార గ్రామం. మా గ్రామంలో గత 7 సంవత్సరాల నుంచి దేవి శరణవరాత్రులు ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ శరణవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మవారు శ్రీ చండీ మాతగా 7వ అలంకరణ చేయడం జరిగింది. ఈరోజు అలాగే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మా గ్రామ ప్రజల అండ్ పెద్దల సాయంతో అన్నప్రసాదం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారికి గత 7 సంవత్సరాల నుంచి శరణవరాత్రుల్లో నిత్యం పూజలు చేసుకుంటా ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారు అడిగిన వారికి కాదనకుండా అన్ని వారి కోరికలన్నీ ప్రసాదించడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం ఇక్కడ శరణవరాత్రుల భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గ్రామ ప్రజలంతా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవాలని కోరుతున్నాను. దుర్గాయ నమః. మాది శాలివారం మండలం, నల్గొండ జిల్లా ఆకారం గ్రామం. దుర్గామాతను గత పూర్వీకులు ఇట్లా పాత గుడి మా పనమడ బజార్లో ఉన్నది. దాన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి పెద్దలకంత అందరికి ఇట్లా వినతి. గత 7 సంవత్సరాల నుంచి ఇట్లా మేము ఇక్కడ హిందువులం అందరం ఇట్లా దుర్గామాతను నిలబెట్టుకొని పూజించడం జరుగుతుంది. మేము భక్తితోటి మాల వేసి, మాల ధరించి నియమనిష్టలతో ప్రతి సంవత్సరం ఇట్లా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి మా గ్రామ ప్రజల సహకారం ఇట్లా పూర్తి సహకారం ఉన్నది. భక్తులందరూ ఇట్లా భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి పాత గుడి ఏదైతే ఉందో దాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పేసి మా యొక్క ఆకాంక్ష. జై దుర్గా. ఈరోజు 7వ రోజు చండీ మాత అవతారంలో అవతరించిన దుర్గామాత ఈరోజు చాలా అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేస్తారు గ్రామ పెద్దలందరి సమక్షంతో. మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అన్నదానానికి ముందొచ్చి అన్నదాన కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనేది అనుకున్నాం. ఆ రోజు నుంచి మొదలైన ఈ కార్యక్రమం 7 సంవత్సరాలుగా దిగ్విజయంగా కొనసాగుతుంది. ఈసారికి నాకు చాలా మంచిగా అనిపించి అమ్మవారి దయ వల్ల విగ్రహదాతగా మా కొడుకు సందీప్ రెడ్డి శ్రీదివ్యలో వాళ్ళ పేరు మీద విగ్రహ ఆవిష్కరణ చేయించినాం. మరి అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నాం. ఇట్లనే ఇంకా దిగ్విజయంగా ఇంకా స్వాములు పాల్గొని అసలు విగ్రహం గుడి స్థాపించాలని, అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కావాలని ముందు వచ్చే సంవత్సరం వరకు అది పూర్తి చేయాలన్న కోరిక నాకుంది. ఆ విగ్రహానికి కూడా ముందు ఉండాలని ఆలోచన ఆశతోటి ఉన్నాము. జై దుర్గా, జై జై దుర్గా. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.